ఆ బియ్యాన్ని ఇక్కడ కలుపుతూ మీకు తెలియని విషయం ఏమో లేదు, చాలా చోట్ల రైడ్స్ మీ వాళ్ళ చేసి పట్టుకుంటున్నారు. కానీ మీరు అదే విషయం చూసుకోవాలి, అదే విషయం గమనించాలి. ఈ మధ్యలో మన రాష్ట్రంలో ఈవెన్ రాష్ట్రంకి అతీతంగా బార్డర్లో అలాంటి యాక్టివిటీ చేసిన వాళ్ళ మీద ఎంతవరకు మన నిఘా ఉంది మీరు స్వయంగా ఈ మధ్య ఎక్కువ రైడ్ చేస్తున్నారు. రికార్డ్ సీజర్ జరిగింది. ఎంత సార్, ఎంత అక్రమాలు గుర్తించారు ఇప్పటికి మీరు? మొన్న కూడా ఒక పెద్ద కేసులో 700 టన్స్. ఎస్, సూర్యాపేట సంగారెడ్డి బోర్డర్. ఎస్ ఆల్మోస్ట్ ఇది వరకు మనం 15 crore వర్త్గా, ఓకే, 15 కోట్ల రూపాయలు వర్త్ రైస్ చేశారు. దాంట్లో 89 వెహికల్ కూడా సీజ్ చేశాము. తర్వాత ఇంకొకటి కొత్త స్టెప్స్ ఏం తీసుకున్నాం, దాంట్లో పెద్ద ఎత్తనంగా ఒక సిండికేట్గా తయారయ్యి పదే అలాంటి యాక్టివిటీ చేసే మీద ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది. వాళ్ళకి వెహికల్స్ కూడా సీజ్ చేసుకొని ఇటు మనం కోర్టుతో దరఖాస్తు చేసుకొని వెహికల్ కూడా వదలకుండా మరియు క్రిమినల్ కేసు నమోదు చేసుకొని ఈ పీడిఎస్ మాఫియా ఏదైతే ఉంది దానికి పూర్తిగా నిర్మూలించాలని. యాక్చువల్ పీడిఎస్ మోటివ్ ఏంది సార్? వాళ్ళ మోటివ్ ఏంది అంటే మామూలుగా పబ్లిక్ చెప్పండి, చాలా మందికి తెలియదు ఈ విషయం. అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే పౌర సరఫరా, మన శాఖకి వేరే అదే ఉన్నది. వాళ్ళు రైస్ ఇక్కడికి ఎందుకు తెస్తారు, ఎందుకు వాళ్ళు ఇక్కడ అక్రమాలు చేస్తారు అంటే మనము అదే చెప్తున్నాను, పౌరకి తన హక్కులు తెలియాలి. రేషన్ కార్డులో ఉన్నటువంటి ఏ రేషన్ కార్డ్ కేటగిరీ ఉంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ దాన్ని అంటారు, ఆ హక్కులు మీరు ఖచ్చితంగా ఫేర్ ప్రైస్ షాప్ దగ్గరే డిమాండ్ చేయండి. ఆ మంచి బియ్యం వస్తుంది ఇప్పటి నుంచి, ఎలాంటి ఒకరితో ఒకరు జరగకుండా. అందు గురించి మనం ఈ ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నాము. ఆ బియ్యంని మీరు స్వయంగా కన్జ్యూమ్ చేయాలి. ఎవరు దళారీ అడిగినా, ఎవరు మధ్యవర్తి అడిగినా దానికి ఎట్టి పరిస్థితుల్లో మరి దయచేసి ఇవ్వకూడదు. కానీ కొందరు మిస్యూజ్ చేసి దానికి సపోజ్ ఎవరైనా మీ రేషన్ కార్డు అడిగితే వేలిముద్ర పెట్టడం జట్కి దయచేసి అట్లా చేయకూడదు. మేము మీ ద్వారా అందరికీ తెలియపరిచేసాల్సిన విషయం ఏంటి అంటే, కొందరు మళ్ళీ దాంట్లో కూడా అందరినీ ఒక చూపు చూసుకోకుండా ఫేర్ ప్రైస్ షాప్లో కొందరు బేనామీలు కూడా ఎంటర్ అయినారు. ఆ బేనామీలకి కంప్లీట్గా నిర్మూలించడానికి కూడా డిపార్ట్మెంట్ నుంచి ఒక కసరత్తు చేయడం జరిగింది. దాంట్లో వేలిముద్ర ఎవరికి ఉన్నాయో వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే ఆథెంటికేట్ చేసుకొని వారికి ఆ సరఫరా చేసే హక్కు ఉన్నది. సో ప్రజలు కూడా అక్కడ ఈపోస్ సిస్టమ్ ఉంటుంది. ఆ ఈపోస్ సిస్టంలో అతను వేలిముద్ర పెడితే తన మాత్రం రాసం తీసుకోవాలి. ఇలాంటి ముందు జాగ్రత్తగా మనం అన్ని చోట్ల తీసుకుంటే ఇలాంటి అవగాహన అందరికీ కలుపుగలిగితే ఈ పీడిఎస్ మాఫియా ఆటోమేటిక్ మూతపడుతుంది. దాంతోపాటుగా మన అదే విధంగా అదే వేగవంతంగా రేట్స్ కానీ వాళ్ళ మీద చర్య కూడా కంటిన్యూ కొనసాగుతుంది. అంటే ఏ రాష్ట్రాల నుంచి ఎక్కువ వస్తుంది సార్ మన దగ్గరికి పీడిఎస్? కాదు, కొన్ని లోకల్ రీసైక్లింగ్ కూడా ఉన్నది, కొన్ని మన రాష్ట్రం నుంచి బయట కూడా వెళ్తున్నట్టు ఉన్నాయి. మొన్న కొన్ని మహారాష్ట్రలో వెళ్ళినట్టు మనకు సమాచారం వచ్చేస్తే కొన్ని లోకల్ రీసైక్లింగ్ కూడా మొన్ననే పాషామేలారంలో సంగారెడ్డి జిల్లాలో పాషామేలారంలో మీరు అందరూ చూశారు. చాలా పెద్ద ఎత్తనంగా వాళ్ళు రీసైక్లింగ్ చేసే ముఠాని లోకల్ పోలీస్ అండ్ మరియు మన ఎన్ఫోర్స్మెంట్ వింగ్ స్వయంగా మన ఒక రిటైర్డ్ ఎస్పీ గారికి ఆధ్వర్యంలో పోయి పట్టుకోవడం జరిగింది. సో అటువంటి వాళ్ళ మీద పక్కగా ఈ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ మాత్రం కాదు, ఐపీసీ ప్రకారంగా కూడా చేసే దుష్ప్రవర్తన మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. సార్ లాస్ట్ టైం మద్దతు ధర మీద మీరు ఒక చిన్న వర్డ్ వాడారు, మామిడికాయ మాటలు మ్యాంగో అని ఒక వర్డ్